సో మొత్తానికి వరంగల్ వాణి విద్యానికేతన్‌లోనే జరిగినటువంటి సంఘటన అయితే చాలా బాధాకరం అని చెప్పుకోవచ్చు. ఆ సంబంధించిన 4వ తరగతి విద్యార్థిని పైన పీటీ అమానుష్యంగా ప్రవర్తించడం అయితే దాదాపుగా కూడా అందరినీ కలిసివేసింది. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి విద్యార్థి సంఘం నేత శరత్ ఉన్నాడు. ఒకసారి అడిగి తెలుసుకుందాం. చెప్పండి శరత్, ఏం జరిగింది? సో పూర్తి వివరాలు చెప్పండి. నమస్తే అన్న. నమస్తే. ఏం లేదన్నా, నిన్న మొన్నటి రోజున పీటీ సార్ అనే వ్యక్తి అమ్మాయి క్లాసులో ఉన్నప్పుడు బయటికి తీసుకుపోయి అమ్మాయిని 4th క్లాస్ అమ్మాయి చితకబాదడం జరిగింది. ఓకే. అసలు వాస్తవం చెప్పాలంటే స్టూడెంట్ ను కొట్టే రైట్స్ పీటీ సార్ కు ఉండొద్దు. ఓకే. ఎందుకంటే క్లాస్ టీచర్ కొట్టిందంటే హోంవర్క్ చేయలేని కొట్టిందని అనుకోవచ్చు. పీటీ సార్ ఎందుకు కొట్టిందని చెప్పి పేరెంట్స్ అడిగినప్పుడు ఎలాంటి రెస్పాన్స్ లేకుండా చైర్మన్ ప్రవర్తించడం, ప్రిన్సిపాల్ మన ఉన్న పీటీ సార్ స్పందించకపోవడం చాలా బాధాకరమైన విషయము. అప్పుడు మేము ఆ పేరెంట్స్ మనతో మాట్లాడినప్పుడు పేరెంట్స్ మేము అందరం కలిసి ఆందోళన చేయడం జరిగింది. అప్పుడే పీటీ సార్ అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళు కూడా కేసు ఎఫ్ఐఆర్ చేసి పీటీ సార్ మీద, స్కూల్ మీద కూడా మేము విద్యార్థి సంఘాలుగా కంప్లైంట్ చేయడం జరిగింది. ఎంబీఓ వచ్చి ఎంక్వైరీ చేసిండు. నాకు 1 day టైం ఇవ్వండి, తర్వాత దాని ఆప్షన్ ఉంది మీకు చెప్తామని చెప్పేసి అన్నాడు. మనం విద్యార్థి సంఘాలు ఏం డిమాండ్ చేసినామంటే స్కూల్ పర్మిషన్ రద్దు చేయాలి ఫస్ట్. ఎందుకంటే ఇంకొకటి ఒకటి చెప్పండి, ఒక వాయిస్ కూడా ఇందాక నాకు మనలో కూడా చెప్పిళ్ళు, అసలు ఆ స్కూల్ కి ఎలా అనుమతులు ఇచ్చిళ్ళు, అసలు పాఠశాలకు ఉండాలంటే మినిమం సంబంధించిన నిబంధనలు అనేది ఉండాలి, అక్కడ ఏం సేఫ్టీ లేదు, అసలు ఎలా లేకుండా ఆ భవనంలో ఆ పాఠశాల ఎలా జరిగింది, అనుమతులు ఎలా ఇచ్చారని చెప్తారు. దీనిపైన ఏమంటారు మీరు? మేము ఖచ్చితంగా ఎంఈఓ కూడా చెప్పాము. దానికి ఫైర్ సేఫ్టీ కానీ గ్రౌండ్ సేఫ్టీ ప్రతి ఒక్కటి ఎంక్వైరీ చేయాలి. ఎంక్వైరీ చేసినాక రిపోర్ట్ ఇవ్వాలి. ఏది ఒకటి తక్కువ పర్మిషన్ రద్దు చేయాలి. ఖచ్చితంగా విద్యార్థులు డిమాండ్ చేస్తాం. మరీ ఎక్స్పెషల్ చెప్పినాం. ఇప్పటికి మీ ఈటీవీ ద్వారా కూడా చెప్పేది అదే. ఖచ్చితంగా విద్యార్థికి న్యాయం జరగాలి. విద్యార్థి అంటే కొట్టినందుకు స్కూల్ పర్మిషన్ రద్దు చేయాలి. ఇంకోటి ఎక్స్పెషల్ పీటీ సార్ కొట్టడం అనేది చాలా దారుణమైన విషయం. తక్షణమే పీటీ సార్ మీద క్రిమినల్ కేసు పెట్టాలి. ప్రిన్సిపల్ మీద కూడా క్రిమినల్ కేసు పెట్టి స్కూల్ పర్మిషన్ రద్దు చేయాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నా. ఓకే. అంటే ఇప్పుడు ఆ సంబంధించిన పూర్తి స్థాయిలో కూడా అక్కడ విద్యార్థిని పైన అంటే కొట్టడమేనా, లేకపోతే వేరే ఇంకేమైనా కారణాలు ఇంకేమైనా కోణంలో ఉందా? అక్కడ ఏం జరిగింది అనేది మనకు పాప కరెక్ట్ కొంచెం భయపడుతుంది. పాప కూడా ఏం చెప్పట్లేదు. పీటీ సార్ కొట్టడమే మనకు డౌట్ అనిపిస్తుంది. ఖచ్చితంగా ప్రిన్సిపాల్ ఏమనంటే ప్రిన్సిపాల్ తో మాట్లాడినప్పుడు సార్ను తీసేసినామన్నది ఏ విధంగా ఏ కారణంగా తీసేశారు, అసలు మీరు ఏం ఎంక్వైరీ చేశారని కూడా విద్యార్థులుగా మేము డిమాండ్ చేయడం జరిగింది. ఖచ్చితంగా ఎంఈఓ కూడా అదే చెప్పాము. ఎంఈఓ ఎంక్వైరీకి వచ్చిండు. ఎంఈఓకి ఏం చెప్పినప్పుడు ఎంఈఓ గారు ఖచ్చితంగా ప్రతి ఒక్క ఆధారాలు తీయండి. మీరు పాప వాళ్ళ పేరెంట్స్ ఆధారాలు తీసుకోండి. ఆ పాప చదువుకున్న క్లాస్ రూమ్ లో పాపను సీసీ కెమెరాలు ఇన్ ప్లేస్ లో కొట్టడం ఏంది? ఓకే. ప్రతి స్కూల్లో సీసీ కెమెరాలు ఏ కారణం చేత పాపను కొట్టిందని చెప్తున్నాడు అసలు? పీటీ సార్ మనతో మాట్లాడలేదు. ఇప్పటివరకు పీటీ సార్ మనకు స్టేషన్ లో ఉన్నాడని చెప్పి పీటీ సార్ చెప్పడం జరిగింది. మనకు పీటీ సార్ ఇప్పటివరకు మనకు అవపడలేదు. చైర్మన్ తో మాట్లాడితే మేము ఎంక్వైరీ చేస్తాం, సార్ మేము తీసేసినాం, పీటీ సార్ అక్కడ ఉన్నాడు. పాప ఏమంటుంది, ఎందుకు కొట్టినంటే ఉత్తానే కొట్టినట్టు. అది పాప కూడా కరెక్ట్ చెప్పలేకపోతుంది. ఓకే. అంటే పీటీ సార్ మీరు మాట్లాడిన తర్వాత తీసేసినా ఈ ఘటన జరగడానికి జరిగిన తర్వాత మీరు మాట్లాడినాక తీసేసి? లేదు, మేము వరకు ఆల్రెడీ పేరెంట్స్ పోయి స్టేషన్ లో కంప్లైంట్ చేయడం జరిగింది. అప్పుడే తీసుకుపోయినామని చెప్పి. ఓకే. మాకు కనపడలేదు. మేము కూడా మేము అడుగుదామని చూసాము, కానీ మాకు పీటీ సార్ మాకు అందుబాటులో రాలేదు. మీకు ఇన్లేదు, పీటీ సార్ కలవలేదు మాకు. ఓకే. ఫైనల్ గా ఏం డిమాండ్ చేస్తున్నారు? ఖచ్చితంగా ఎంక్వైరీ చేయాలి. ఇలాంటి ఇబ్బంది స్కూల్ కి ఎలాంటి పర్మిషన్ ఉన్నా లేకున్నా ఇలా జరిగిన ఖచ్చితంగా డిఓ గారు స్పందించి నిబంధనల ప్రకారం రద్దు చేయాలి, పర్మిషన్ రద్దు చేయాలి. ఓకే. పీటీ సార్ మీద క్రిమినల్ కేసు పెట్టాలి. ఎందుకంటే ఇప్పుడు కొట్టే హక్కే ఏ స్కూల్లో లేదు. అలాంటి కొట్టడం అంటే చాలా బాధాకరమైన విషయం. ఖచ్చితంగా స్కూల్ మీద క్రిమినల్ కేసు, పీటీ సార్ మీద క్రిమినల్ కేసు ఖచ్చితంగా ఫైల్ చేయాలని మేము విద్యార్థులు డిమాండ్ చేస్తున్నాం. లేని ఏడల ఖచ్చితంగా రేపు డిఓ కార్యాచరణ రూపొందించి డిఓ గారిని కూడా కలిసే అవకాశాలు ఉంటాయి. రేపు డిఓ గారిని వెళ్దామని కూడా ఆలోచన ఉంది. మేము కూడా స్కూల్ మీద కూడా ఒక పిటిషన్ ఇవ్వడం జరిగింది. దాని గురించి రేపు ఫాలోఅప్ చేస్తాము. ఓకే. సో మొత్తానికి అయితే వరంగల్ వాణి విద్యానికేతన్ జరిగిన ఘటన అయితే చాలా బాధాకరం అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఆ పాఠశాలలో ఆ పాప చెప్పలేకపోతుంది, కానీ అంటే సీసీ కెమెరాలు లేని చోట తీసుకుపోయి కొట్టడం వెనుక అసలు ఉద్దేశం ఏంది అనేది ఆ పోలీసుల విచారణ అయితే తేలాల్సిన అవసరం ఉంది. ఆ పాప కూడా ఎందుకంటే ఆ విచక్షణ అయితే కొట్టడం, ఎందుకంటే పీటీకి ఇక్కడ కూడా కొట్టే రైట్స్ లేవు. ఏమున్నా కూడా అతను ఏమున్నా ఫిజికల్ గా ఏమైనా ట్రైనింగ్ చేయాల్సిందే తప్ప కొట్టే రైట్స్ లేవు అనేది విద్యాసంఘ నేతలు చెప్తున్నారు. సో దీనికి సంబంధించి మరికొందరితో మనం మాట్లాడే ప్రయత్నిద్దాం. థ్యాంక్ యూ శరత్. థ్యాంక్ యూ. నమస్తే.